మన ఒక్కోటికి సంబంధించిన స్థలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కోసం ఏదైతే శంకుస్థాపన జరుగుతుందో అది మధ్యాహ్నం 3:30 గంటలకు జరుగుతుంది. ఆ మోడల్ స్కూల్ని ఏ విధంగా నిర్మించాలా, నిర్మించిన తర్వాత దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలా, అదేవిధంగా ఎవరు బాధ్యత తీసుకుంటారనే దాని మీద నెల్లూరు పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది ముస్లిం సోదరులతో డిస్కషన్ చేయాల్సి ఉంది. ఏదైతే సిఎస్ఆర్ ఫండ్ నిధులు వాపస్ వెళ్ళిపోతాయి కాబట్టి ఇచ్చే దాత ముందుకు వచ్చి ఉన్నారు కాబట్టి ముందుగా అక్కడ శంకుస్థాపన చేస్తున్నారు. మన నెల్లూరులో ముస్లిం బిడ్డల కోసం, ముస్లిం కమ్యూనిటీ కోసం మా బిడ్డలు ఉన్నతమైన చదువులు చదువుకోవాలనే ఒక మంచి సంకల్పంతో హాజీ అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా పొంగూరు నారాయణ గారు, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వచ్చినారు. కాబట్టి రేపు ఆదివారం రోజు 3:30 గంటలకు ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా విధిగా భావించి ప్రతి ఒక్కరు కూడా వేల సంఖ్యలో అక్కడ కానీ పాల్గొంటే నిజంగా మనకు ఎవరైనా డొనేషన్ ఇవ్వాలన్నా లేదా వేరే ఫండ్స్ రావాలన్నా కానీ వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం విద్యాపరంగా ముస్లిం బిడ్డలు ఏ విధంగా వెనకాల పడుతున్నారో ఆ విధంగా కాకుండా అందరితో సమానంగా సొసైటీలో మా బిడ్డలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవాలంటే మాకు ఒక ఉన్నత స్టాండర్డ్స్ ఉన్న స్కూల్ అవసరం ఉంది. ఆ స్కూల్లో వాళ్ళు శంకుస్థాపన చేసిన తర్వాత ఆ స్కూల్ ఏ విధంగా నడపాలా, దానికి ఏ విధంగా నిధులు కలెక్ట్ చేయాలా, అదేవిధంగా అక్క చెరువుపాడులో ఉన్న స్కూల్ని ఏ విధంగా నిధులు కలెక్ట్ చేయాలా, బారా షరీఫ్ దగ్గర మసీద్ ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలా, దాని మీద ఇంకొకసారి మేము సమావేశం అవుతాం. ఎందుకైనా మంచిది రేపు జరిగే ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో వేల సంఖ్యలో జమాత్లకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడ పాల్గొంటే నాయకులకు మనం అడగడానికి మనకు ఒక అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు చెప్పుకొని ఆదివారం రోజు మధ్యాహ్నం 3:30కు మన పరమేశ్వరి నగర్లో జామియా మసీద్కి సంబంధించిన ఏదైతే స్థలం ఉందో అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్కు జరిగే శంకుస్థాపనలో వేల సంఖ్యలో రావాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మీ వాట్సాప్లో కానీ మీ ఫేస్బుక్లో కానీ వీడియోలు పెట్టుకొని రేపు ఆదివారం రోజు 3:30 గంటలకు అక్కడ అందరినీ ఆహ్వానించండి. అస్సలాము అలైకుం.